స్థానం, మన యొక్క ర్యాంకింగ్ అనేది ఏ విధంగా ఉంది? వృద్ధి రేట్ల పరంగా చూసుకుంటే ఏదైతే జిఎస్డిపి గ్రోత్ రేట్ అట్ కాన్స్టెంట్ ప్రైస్, కాన్స్టెంట్ అంటే ఇక్కడ క్లియర్గా తెలిసింది కదా, ఈ యొక్క స్థిర ధరలు ఇందాక అదే కదా చెప్పుకుంది. సో స్థిర ధరలు పరంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వృద్ధి రేట్ ఎంత ఉంది? 7.4% ఉంది. మరి ఏ ర్యాంకింగ్లో ఉన్నాం, ఏ ర్యాంక్లో మనం కలిగి ఉన్నాం? 1వ ర్యాంకా, 2వ ర్యాంకా, 3వ ర్యాంకా? అత్యధిక వృద్ధి రేటు నమోదైన ఆ యొక్క రాష్ట్రం ఏంది? అత్యధిక వృద్ధి రేటు నమోదైన రాష్ట్రం ఏంది? మన యొక్క స్థానం ఏంటంటే 7th పొజిషన్. ఇక్కడ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఎస్, అత్యధిక వృద్ధి రేటు నమోదైన రాష్ట్రంగా కనిపిస్తుంది మనకి. అత్యధిక వృద్ధి రేటు నమోదైన రాష్ట్రంగా మనకి ఒడిస్సా అనేది కనిపిస్తుంది. ఓకేనా? అదే ఒకవేళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో దక్షిణాది రాష్ట్రాల్లో సౌత్ స్టేట్స్లో కంపారిజన్ చేస్తే హైయెస్ట్ గ్రోత్ రేట్ రికార్డెడ్ అయిన రాష్ట్రం ఏందని అడుగుతాడు. సో అదే ఓవరాల్గా ఆల్ ఇండియా అఖిల భారత స్థాయిలో అడిగితే, జాతీయ ఏదైతే మనం చెప్పుకున్నాం అడిగితే మాత్రం ఒడిస్సా. ఓన్లీ సౌత్ ఇండియాలో అడిగితే తమిళనాడు. మరి ఇది మన తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో అడిగే ఛాన్సెస్ ఉందా సార్ అంటే, ఒకవేళ తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో అడగకపోయినా కానీ ఇండియన్ ఎకానమీ ఏదైతే ఉందో ఆ యొక్క భారతీయ ఆర్థిక వ్యవస్థలో కూడా ఇండైరెక్ట్గా మనకి బిట్టుపడే అవకాశం ఉంది. కొంచెం చూసుకోండి. ఓకేనా? దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు హైయెస్ట్ ఉంది, అండ్ ఓవరాల్గా అన్ని రాష్ట్రాలు చూసుకుంటే ఒడిస్సా హైయెస్ట్ ఉంది. ఈ రెండు మాత్రం ఖచ్చితంగా మెమరైజ్ చేసుకోండి, వేరే ఆప్షన్ అనేది లేదు. మరి మన తెలంగాణ రాష్ట్రం వచ్చేసి ఏ పొజిషన్లో ఉందంటే 7.4%, 7th ప్లేస్లో ఉందన్న సంగతి ఇది కూడా గుర్తుపెట్టుకున్నామా. 1 2 3 4 5 6 7 కనిపిస్తుంది కదా. సో 7th పొజిషన్ ఉందన్న సంగతి గుర్తుపెట్టుకో.